నేను సర్వమత మానవాళి సమస్త జీవకోటి క్షేమం కోరి, అలాగే సర్వ జగత్తు క్షేమము విశ్వశాంతి కోరి విశ్వవిధాతకు 101 కొండలపైన ఆరాధనలు చేశాను. ఇది బూటకము కాదు, చెప్పినంత సులువేమీ కాలేదు. ఈ విషయం ఇలా ఉంచితే ఇప్పుడు చెప్పబోయే విషయం ఏమంటే, తామందరికీ నమస్కారాలు. ఈ విచిత్ర విశ్వ సృష్టి యొక్క కళలు అనేవి ఎన్నెన్నో అందచందాలతో ఎంతెంతో పొంకంగా, ప్రతి ఇంచు కూడాను ఎన్నెన్నో రంగులతో ఎంతో పొంకంగా, అంతెంతో పొంకంగా, ఈ విధంగా ఈ భూగోళమంతా కూడాను వింత వింత విచిత్ర రూపాలతో, ఆ విధంగా ప్రతి రూపము కూడాను గుట్టలు, పుట్టలు, వాగులు, వరలు, పక్షులు, చేపలు, జంతువులు, అలాగే మానవ నిర్మిత ఇల్లు, వాకిళ్ళు, మేడలు, మిద్దెలు, వాహనాలు, ఈ విధంగా ఒక భూగోళమే కాదు, ఈ విశ్వం అంతా కూడాను ఎన్నెన్నో అందచందాలతో నిండి ఉంది కదా. అయితే ఇందును గల మహా విచిత్ర రహస్యం అనేది అందరికీ తెలుసు. అదేమిటి అనుకోవచ్చు. ఆ విషయానికి వస్తున్నాను. ఉదాహరణకు వృక్షాలు ఉన్నాయి అనుకోండి, అవి నారయాప చెట్లు అయితే చాలా ఎత్తుగా ఉంటాయి, అలాగే తాటి చెట్లు కూడా చాలా ఎత్తుగా ఉంటాయి, అలాగే మధ్యస్థాయి చెట్లు కూడా అంటే జామ, నిమ్మ, నారింజ, ఇక అలాగే చిన్న జాతి చెట్లు కూడాను అంటే మిరప చెట్లు, వంగ చెట్లు లాంటివి, ఇక అలాగే తీగ జాతి చెట్లు కూడాను అంటే బీర, ఆనగ, కాకర. ఈ విధంగా ఏ స్థాయి చెట్టు అయినా దాని యొక్క పొంకం అనేది మండలు, ఆకులు, పువ్వులు, పిందెలు, పళ్ళు, వాటి వాటి యొక్క పొంకాలు, రంగులు, వన్నెలు, అలాగే వాటి యొక్క గాలి కదలికలు, ఈ విధంగా ఏ వృక్షమైనా సరే అపారమైన అందచందాలతో కూర్చి ఉంది కదా. అయితే తనను తాను ఎలా ఉన్నానని చూసుకోగలుగుతుందా? అంతటి విచిత్ర అందచందాలతో ఉన్న ఆ చెట్టు తనను తాను నేను ఎలా ఉన్నాను అని చూసుకోగలుగుతుందా? అలా ఏ చెట్టు అయినా అంతే కదా, తనను తాను చూసుకోలేదు, అలాగే తన చుట్టూ ఉన్న ఇతర చెట్లని కూడా చూసే అవకాశం కూడా లేదు కదా. ఆ విధంగా ఏ ఏ జాతికి గల పొంకాలు, అందచందాలు, వన్నెలు ఖచ్చితంగా వాటికి ఉన్నాయి కదా. ఆ విధంగా వేరువేరు కళ్ళతో ఆకులు, పువ్వులు, కాయలు కూడా ఉన్నాయి కదా. నిజానికి ఆ విచిత్ర విశ్వదాత ఏ చెట్టునైనా సరే అంతటి అందంగా తీర్చిదిద్ది కూడాను తనను తాను చూసుకునే అవకాశము లేకుండా, అలాగే మరో చెట్టు అయినా సరే తనను చూసే అవకాశము లేకుండా, అలాగే తాను కూడాను మరో చెట్టును చూసి తెలుసుకునే అవకాశం కూడా లేకుండాను, ఇట్టి అవకాశం అనేది ఆ విచిత్ర విధాత ఇవ్వలేదు అనలేము, ఇచ్చాడు అనలేము, ఇవ్వకపోవచ్చునేమో. ఎందుకంటే వాటికి మనలాగా కళ్ళు అనేవి లేవు కదా. ఇక అలాగే గుట్టలైనా సరే అంతే కదా. ఒక గుట్టకి ఒక గుట్ట 1-2 మైళ్ళ నుండి 5-6 మైళ్ళ తేడా వరకు కూడా ఉంటుంది కదా. అయినా సరే అది తనను తాను చూసుకోగలుగుతుందా? అలాగే తన పక్కన ఉన్న గుట్టను కూడా చూడగలుగుతుందా? తనను తాను చూసుకోలేకపోవచ్చు, అలాగే ఇతర కొండలను కూడా చూడలేకపోవచ్చు. అలాగే ఏట్లల్లో పెద్ద పెద్ద బండలు, చిన్న చిన్న బండలు కూడా ఉంటాయి కదా. ఇక వాటికి కూడాను ఎన్నెన్నో పొంకాలతో, ఎంతెంతో పరిమాణాలతో, పెద్ద పెద్ద పరిమాణాలు గలవి, అలాగే మరికొంచెంగా చిక్కుడు గింజ, ఎల్లిపాయంత కూడా ఉంటాయి కదా. ఇలా ఏవైనా సరే తాను ఎలా ఉన్నాను అని తనను తాను చూసుకోగలుగుతుందా? అలాగే తనను ఇతర ఈ చూడగలుగుతాయా? అలాగే తాను ఇతర బండలను చూడగలుగుతుందా? అలాగే పక్క పక్కన ఉన్న బండలు కూడాను ఒకదాని ఒకటి చూడగలుగుతున్నాయా? ఈ విధంగా మానవ నిర్మిత వస్తువులు కూడా అంతే కదా. సైకిల్ గాని, సైకిల్ మోటార్లు గాని, కార్లు గాని, బస్సులు గాని, లారీలు గాని, రైళ్లు గాని, విమానాలు గాని, వీటిని కూడాను ఆ విశ్వదాత మానవుని చేత్తో ఎన్నెన్నో వింత విచిత్ర రూపాలతో నిర్మింపజేశాడు కదా. ఇక అవి కూడాను తనను తాను ఎలా ఉన్నానని చూసుకోగలుగుతుందా? ఉదాహరణకు ఒక కారు అనుకుందాము, ఒక బస్సు అనుకుందాము, తనను తాను చూసుకోగలుగుతుందా? అలాగే తాను ఇతర వాహనాలను చూడగలుగుతుందా? అలాగే ఇతర వాహనాలు దీనిని చూడగలుగుతున్నాయా? అలాగే విచిత్రంగా అవి రహదారులపై పరుగులు కూడా పెడుతుంటాయి కదా. ఇక దానికి ఎదురుగా ఎన్నెన్నో పరిమాణాలు గల వాహనాలు వస్తుంటాయి కదా. తాను వాటిని చూడగలుగుతుందా? ఇటు అవకాశం అనేది వాటికి లేకపోవచ్చు. ఇక అలాగే చిన్న చిన్న గుడిసెలు కానీ, పెద్ద పెద్ద గడ్డిళ్ళు కానీ, అలాగే ఒక అంతస్తు మేడ కానీ, 100 అంతస్తుల మేడలు కానీ, ఇక అట్టి మేడలు అనేవి ఎంతెంతో అందంగా మానవ చేతితో నిర్మాణం చేయబడుతుంది కదా. అయితే తనను తాను నేను ఎలా ఉన్నాను అని చూసుకోగలుగుతుందా? అలాగే పక్క వాటిని చూడగలుగుతుందా? బాగా ఎత్తుకున్న మేడ క్రింది మేడలకు కనిపించుతుందా? 1, 2, 3 అంతస్తుల మేడలు 15, 20 అంతస్తుల మేడలను చూడగలుగుతున్నాయా?
అలాగే ఆ మేడేమో ఈ చిన్న వాటిని కూడా చూడగలుగుతుందా? కానీ అవి ఎంతెంతో మరెంతో ఇంకెంతో అందచందాల రూపాలతో నిర్మాణమై నిలిచి ఉన్నాయి కదా. ఈ విధంగా ఈ విచిత్ర విశ్వంలో వృక్షాలే కాదు, గుట్టలు పుట్టలే కాదు, వాహనాలే కాదు, మేడల మిద్దెలే కాదు, ఇలా ఏవైనా సరే ప్రతిదానికి కూడాను ఎంతెంతో విచిత్రమైన పొంకాలతో అలా తనను తాను చూసుకునే అవకాశము లేదా, ఇతర వాటిని చూసే అవకాశము లేదా, ఇతరవి తనను చూసే అవకాశం కూడా లేదా. అయితే ఆ విశ్వదాత ఇవన్నీ ఎందుకు అలా అంతటి విచిత్ర అందచందాలతో నిర్మాణం చేస్తున్నట్లు, వింత విచిత్ర రంగురంగుల రూపాలతో ఈ భూమి పైన అవి ఉన్నా తానెవరో తనకి తెలియదు, ఇతరులకు తెలియదు కదా. అయితే ఆ విశ్వదాత ఈ సమస్తమును కూడాను ఇంత అందంగా ఎందుకు దిద్దినట్లు? అయితే నాకు తెలిసి ఆ పరమాత్ముడే ఈ జీవాత్మల రూపం దాల్చి, అంటే పక్షులు, జంతువులు, చేపలు, ఆ విధంగా ఆ జంతు జాతుల్లో ఒకటైనా మన మానవులో కూడా ఉన్నాం గనుక ఈ అంతులేని అనంత ఈ విచిత్ర విశ్వరూపాలు ఒక జీవజాతులు మాత్రమే చూసుకునే అవకాశం ఇచ్చాడు. అంటే అలా ప్రతి జీవుడిలోనూ దేవుడైన తాను ఉండి చూస్తూ ఆనందిస్తున్నాడు కావచ్చు. అయితే ఇందులో గల విచిత్రం ఏమంటే, ఇవన్నీ చేసినా తనను మనం చూసుకునే అవకాశము, మనకు కనిపించే అవకాశము ఇచ్చాడా ఇవ్వలేదా అనేది కూడా విచిత్రమే. విచిత్రంగా ఇన్ని రూపాలను సృష్టించిన తాను తన రూపం అనేది కనిపించకుండా జాగ్రత్త పడ్డాడు. నిజానికి మన చుట్టే కదా ఇవన్నీ తయారయ్యేది. మరి ఆ చెట్టుని మొక్క మొదలు వృక్షం వరకు చేస్తున్నవాడు ఆ మొక్క కనిపిస్తున్నదే గాని దానిని చేస్తున్న తనని చూసే అవకాశం మనకి ఇవ్వలేదు. ఇది విచిత్ర విశ్వము. ఇందున అణువు నుండి అనంతం వరకు మహా గొప్ప విచిత్రమయము. ఇదే కదా విచిత్ర విశ్వ రహస్యము.